ముఖ్యంగా ఏంటి సార్ ఈ ఎర్రచందనం అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ప్రసిద్ధిగా మన మామూలుగా అంటే నల్లమల్ల, శేషాచలం అడవుల్లో దొరుకుతది అన్నట్టు అందరికి తెలుసు. కానీ ఇప్పుడు పెంచుకోవచ్చు అన్నట్టు కూడా చాలా మంది పెంచుతున్నారు. చాలా కంపెనీస్‌లో ప్రముఖమైన కంపెనీ ఉంది. ఏంటి ఇంతకీ ఎర్రచందనం సార్? సార్, ఎర్రచందనం అనేది ఈ ప్రపంచంలో అరుదైన వృక్షరాజం. ఓకే. ఎర్రచందనం అంటే రక్త చందనం అని కూడా అని పిలుస్తారు. ఎర్ర బంగారం అండి, రెడ్ గోల్డ్. ఓకే. సో దీనికి మించిన మొక్క అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఓకే. సో ఇలాంటి అరుదైన మొక్క శేషాచలము, నల్లమల అడవుల రీజియన్, దానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో మాత్రమే ఇది పండుతుంది. ఓకే. దానికి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ రీజియన్స్ లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. ఓకే. దీనికి కావాల్సింది రెడ్ సాయిల్ అండి. రెడ్ సాయిల్ అన్నంత మాత్రాన వాటిలో కొన్ని మినరల్స్ ఉంటాయి. ఓకే. యురేనియం, థోరియం, గ్రాఫైట్, సల్ఫర్, జింకు, బొరాన్, ఐరన్, కాల్షియం ఇట్లాంటి మినరల్స్ ఉన్న సాయిల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. అదేవిధంగా భూమి యొక్క pH వాల్యూ 6.5 to 8 మధ్యలో ఉన్న అలాంటి కండిషన్లో ఉన్న సాయిల్లో మాత్రమే ఈ ఎర్రచందనం మొక్క అనేది పెరుగుతుంది. ఓకే. సో మన కంపెనీ వచ్చేసి ఈ 6 జిల్లాలు సర్వే చేసి ఎక్కడైతే అలాంటి సాయిల్స్, ఎర్రచందనం పండే సూటబుల్ సాయిల్స్ అనేవి ఉన్నాయో వాటిని భూసార పరీక్ష ద్వారా, వాతావరణ పరీక్ష ద్వారా ఐడెంటిఫై చేసి అలాంటి భూముల్ని రైతుల దగ్గర నుంచి కంపెనీ కొని అక్కడ మనం వెంచర్స్ చేస్తాం సార్. ఓకే. మన సాయి ప్రాపర్టీస్ లో అవును సార్. ముఖ్యంగా. అవును సార్. ఓకే. ప్రస్తుతం ఏంటి మీ క్యాడర్ సాయి ప్రాపర్టీస్ లో? మీరు ప్రస్తుతం మీ జాబ్ రోల్ ఏంటి సార్? సార్, నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నందు మార్కెటింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. నేను గత 3 సంవత్సరాలుగా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పటి వరకు మా కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది ఓకే. ఇప్పటి వరకు 50 వెంచర్లు వేసాం సార్. ఓకే. ఇప్పటి వరకు మా కంపెనీ 16 లక్షల మొక్కలు నాటాం సార్. 16 లక్షలు. 16 లక్షల మొక్కలు నాటాం. ఓకే. ఎక్కడి నుంచి ఉన్నారు ముఖ్యంగా? ఈ ఆంధ్ర నుంచా, తెలంగాణ నుంచా? సార్, మా బిజినెస్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, త్రిపుర ఇలాంటి ఏరియాల నుంచి మాకు అంతెందుకండి, మనకు అమెరికా నుంచి కూడా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. అమెరికా నుంచి, ఫారెన్ నుంచి. ఓకే. అమెరికా, లాస్ ఏంజల్స్ నుంచి కూడా చేస్తున్నారు. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు. సో ఆ స్థాయిల్లో మనకు రిటర్న్స్ అనేది, మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేది వస్తాయా లేదా అనేది కస్టమర్లు ఆలోచన చేస్తున్నారు. అవును. సో వాళ్ళ అభిరుచి మేరకు మేము కూడా అలాంటి సూటబుల్ సాయిల్ని ఎన్నుకొని అందులో మేము ప్లాంటేషన్ చేసి వాళ్ళు ఊహించినట్టుగా, వాళ్ళకు ఊహించినంతగా, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల ఆదాయాన్ని మేము చూపిస్తున్నాం.